ఈరోజు నాగపంచమి ఎపిసోడ్లో ఏం జరిగిందో తెలుసుకుందాం. శ్రీమంతపు వేడుకల్లో జ్వాలలోకి గరుడ శక్తిని పంపిన కరాళి. గరుడ ప్రేరేపితమై పంచమి కడుపులోని విశాలాక్షిని కుదిపేసిన గరుడ శక్తి. కరాళిలోని శక్తులన్నిటినీ మాయం చేసిన శివయ్య. గరుడరాజుని సహాయం కోరిన కరాళి. ఇక ఎపిసోడ్లోకి వెళ్ళి ఏం జరిగిందో తెలుసుకుందాం. పంచమికి జ్వాలకి శ్రీమంతం జరుగుతూ ఉంటుంది. ఇక కరాళి తన గృహలో కూర్చొని గరుడ జపం చేసి గరుడ శక్తిని జ్వాలలోకి పంపుతుంది. ఇక జ్వాలలోకి గరుడ శక్తి రాగానే తన ఆగర్భ శత్రువైన పంచమి కడుపులోని పాముని అలాగే చూస్తూ ఉంటుంది. జ్వాలలోని గరుడ శక్తి వల్ల గరుడ ఉత్తేజమయ్యి తను చేసే శబ్దాలకి పంచమి కడుపులోని విశాలాక్షి మెలికలు తిరిగిపోతూ ఉంటుంది. ఇక పంచమి కడుపు నొప్పితో బాధపడుతూ ఇబ్బంది పడుతూ ఉంటుంది. ఇక జ్వాల కూడా అలాగే ఇబ్బంది పడుతూ ఉంటుంది. వాళ్ళు ఇబ్బంది పడుతూ ఉండడం చూసి మోక్ష పంచమిని హాస్పిటల్ తీసుకెళ్తానని తను అడుగుతూ ఉంటాడు. ఇక పంచమి పర్వాలేదు మోక్ష బాబు, బామ్మ కోరిక మేరకు ఈ శ్రీమంతపుని వేడుకలు పూర్తి కానివ్వండి, నాకేం పర్వాలేదని తను చెప్తూ ఉంటుంది. మరోపక్క నాగేశ్వరి నాగకన్యలతో కలిసి శివునికి విశాలాక్షి క్షేమంగా పుట్టాలని పూజలు చేస్తూ ఉంటుంది. మరోవైపు నాగదేవత కూడా విశాలాక్షి పుట్టుక కోసం తను క్షేమంగా పుట్టి నాగలోకానికి రాణిగా రావాలని తాను మహాశివునికి పూజలు చేస్తూ ఉంటుంది. ఇక నాగేశ్వరి శివునికి శివ పూజ చేస్తూ ఉంటే శివునిలోని శక్తి కరాళిని చుట్టుముట్టి తను చేస్తూ ఉన్న గరుడ జపాన్ని శివశక్తి భంగం కలిగిస్తుంది. ఇక కరాళిలోని శక్తులన్నిటినీ శివయ్య లాగేసుకుంటాడు. ఇక జ్వాల కడుపులో ప్రేరేపితమైన గరుడ శక్తి వల్ల ఇబ్బంది పడుతున్న పంచమి బాధ నుంచి శివశక్తి తొలగించేసరికి ఇక వాళ్ళు ఆ బాధ నుంచి విముక్తి పొందుతారు. ఇక కరాళి ఎప్పుడైతే జపాన్ని ఆపేస్తుందో ఇక పంచమికి జ్వాలకి ఆ బాధ నుంచి విముక్తి కలుగుతుంది. ఇక పంచమి శ్రీమంతం అయిపోగానే తను ఊరికి బయలుదేరతానని మోక్షతో చెప్తూ ఉంటుంది. వద్దు పంచమి, అక్కడ డాక్టర్స్ అందుబాటులో ఉండరు, కావాలంటే నేను ఇక్కడే డెలివరీ అయ్యే వరకు హాస్పిటల్లో జాయిన్ చేస్తానని ఊరికి వెళ్ళొద్దని తను చెప్తూ ఉంటాడు. లేదు మోక్ష బాబు, నేను నా బిడ్డ క్షేమంగా ఉండాలంటే నేను ఖచ్చితంగా మా ఊరికి వెళ్ళాల్సిందే. ఈ విషయంలో నాకు అడ్డు చెప్పకండి మోక్ష బాబు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఒక్కడే నన్ను ఈ ఆపద నుండి కాపాడగలడు. నన్ను పంపించినా పంపించకపోయినా నేను మాత్రం ఖచ్చితంగా ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను. ఎందుకంటే నా మాంగళ్యాన్ని కాపాడింది, నాకు మానవ కన్యగా నన్ను మిగిలిచ్చింది ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామే. ఇప్పుడు నా బిడ్డ బాధ్యత కూడా ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామే తీసుకుంటాడు, నన్ను నమ్మండి మోక్షబాబు అని పంచమి ఇంట్లో వాళ్ళందరికీ ఊరికి బయలుదేరుతానని చెప్తూ ఉంటుంది. ఇక వాళ్ళు వద్దని ఆపుతూ ఉంటే ఇక తను చెప్తూ ఉంటుంది, మీరు ఈ ఇంటి వారసుల కోసం ఎంతో ఆతృతగా ఎదురు చూస్తూ ఉన్నారు. అలాంటి పండంటి బిడ్డను నేను మీకు ఇవ్వాలంటే నేను నమ్ముకున్న దేవుడి అండ నాకు కావాలి. అది నాకు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దగ్గరే దొరుకుతుంది. నన్ను అర్థం చేసుకుని నన్ను మా ఊరికి పంపండి. శివయ్య సన్నిధిలో పుట్టిన నేను నా బిడ్డ కూడా శివయ్య సన్నిధిలోనే పుట్టాలని కోరుకుంటున్నానని తను చెప్తూ ఉంటుంది. ఇక తన మాటలకి బామ్మ కూడా నాకు అర్థమైంది పంచమి, శివయ్య సన్నిధిలోనే పుట్టిన నువ్వు నీ బిడ్డకు కూడా ఆ స్వామి సన్నిధిలోనే జన్మనివ్వాలని కోరుకుంటున్నావని నాకు అర్థమైంది పంచమి. నిన్ను నీ బిడ్డని ఆ శివయ్య రక్షించుకుంటాడు, క్షేమంగా వెళ్ళిరా పంచమి అని ఇంట్లో వాళ్ళందరితో చెప్తూ ఉంటుంది. ఏమి ఆలోచించకండి, పంచమిని వాళ్ళ ఊరు దగ్గర వదిలేసిరండి, అంతా శివయ్య చూసుకుంటాడని తను చెప్తూ ఉంటుంది. ఇక మోక్ష పంచమిని తీసుకొని వాళ్ళ ఊరికి బయలుదేరుతాడు. ఇదంతా కరాళి అంజనంలో చూస్తూ ఉంటుంది. కరాళికి తన శక్తులన్నీ పోయేసరికి ఇక పంచమి కడుపులోని విశాలాక్షిని చంపాలంటే తనకి మరొక శక్తి అవసరమయ్యి ఇక గరుడరాజు కోసం తపస్సు చేసి తనని ప్రసన్నం చేసుకుంటుంది. ఇక తను రాగానే, క్షమించండి గరుడరాజా, నేను కోరుకునే చివరి కోరిక ఇదే, మీరు ఈ సహాయం చేస్తే నేను ఆ విశాలాక్షిని అంతం చేస్తానని తను చెప్తూ ఉంటుంది. ఇక గరుడరాజు కూడా అలాగే కరాళి, నాగజాతిని అంతం చేయాలనుకునే వారంతా నాకు మిత్రులే, నీకేం సహాయం కావాలో అడుగు కరాళి అని తను అంటూ ఉంటాడు. పంచమి నాగకన్య, తనకి దైవశక్తి ఎక్కువ, శివుని ఆశీస్సులు అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అండ కూడా తనకి ఎక్కువగా ఉన్నాయి. నేను చేసే ప్రతి ప్రయత్నం విఫలమవుతూనే ఉంది. నాకున్న శక్తులు ఒక్కొక్కటిగా మాయమైపోయినాయి. ఎలాగైనా పంచమిని అంతం చేసి నా పగ తీర్చుకోవాలి. ఆ తర్వాత నాకు ఏ శక్తులు లేకపోయినా నేను సామాన్యురాలిగా మిగిలిన నాకు సంతోషమే అని తనతో చెప్తూ ఉంటుంది.
సరే ఇప్పుడు నన్ను ఏం చేయమంటావని తను అడుగుతూ ఉంటే, మీ శక్తిని సూక్ష్మ రూపంలో నాకు ప్రసాదించండి గరుడ రాజా. ఈసారి నేను నేరుగా వెళ్ళి పంచమిని ఎదుర్కొంటాను. ఇక ఆ పంచమో నేనో ఎవరో ఒకరు తేలిపోవాలని తను చెప్తూ ఉంటుంది. అలాగే కరాళి, నా గరుడ శక్తిని నీకు సూక్ష్మ రూపంలో ప్రసాదిస్తాను. ఆ శక్తి వల్ల నీకు ఎక్కడ లేని బలం వస్తుంది. నువ్వు ఎక్కడికైనా వేగంగా వెళ్ళగలవు. ఒక్క దైవశక్తి తప్ప మరి ఏ శక్తులు ఈ శక్తిని ఎదుర్కోలేవు అని తను చెప్తూ ఉంటే, అలాగే గరుడ రాజా, పంచమిని చంపేంత వరకు, తన బిడ్డని నాశనం చేసేంతవరకు ఆ శక్తి నాలో ఉంటే చాలు అని తను అంటూ ఉంటుంది. ఇక గరుడరాజు తన శక్తిని సూక్ష్మ రూపంలో కరాళికి ప్రసాదిస్తాడు. ఇక ఆ శక్తిని పొందిన కరాళి పంచమిని వెతుక్కుంటూ వెళ్తూ ఉంటుంది. మోక్ష పంచమి కారులో నాగులవరం బయలుదేరి వెళ్తూ ఉంటారు. ఇక కాస్త దూరం రాగానే పంచమికి నొప్పులు మొదలవుతాయి. తను బాధతో విలవల్లాడుతూ ఉంటే ఇక మోక్ష తన్ని ఏం కాదులే అని తను సర్ది చెప్తూ కారుని స్పీడ్గా పోనిస్తూ ఉంటాడు. ఇక అంతలో ఆ చీకట్లో ఒక పెద్ద చెట్టు కారుకి అడ్డంగా పడిపోతుంది. ఇదంతా కరాళి తన మాయ వల్ల చేస్తూ ఉంటుంది. ఇక రేపటి ఎపిసోడ్లో పంచమి ఆ చీకట్లో నొప్పులతో బాధపడుతూ అడవిలో వెళ్తూ ఉంటుంది. ఇక తను ఒక దగ్గర అలాగే పడిపోతుంది. ఇక కరాళి వచ్చి తనని ఏం చేస్తుందో, ఇక శివయ్య ఎదురుగానే తను జన్మనిస్తుందా, పుట్టిన విశాలాక్షి కరాళిని ఏం చేస్తుంది, ఇక శివయ్య కరాళికి ఎలాంటి శిక్ష విధిస్తాడు, ఇవన్నీ జరగబోయే ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ సీరియల్పై మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.